గవర్నమెంట్ అడిగారు, ఏమేమి అడిగారు పాయింట్స్ చెప్పండి. పాయింట్స్ అదే సార్ ఇప్పుడు నేను చెప్పిన అవే. ఇప్పుడు నేను ఒక 90 మందిని టెర్మినేట్ చేశారట. ఆ టెర్మినేట్ వాళ్ళందరినీ రీకాల్ చేసుకోవాలి. నెక్స్ట్ మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు ఉండాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు తీసేస్తాకి మేము రాలేదు కదా సార్, 4 సంవత్సరాలు చేయలేదు కదా సార్. అంటే ఉద్యోగం అంటే ఇది వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు, ఇట్స్ వాలంటీర్ కదా. ఉద్యోగమే ఉద్యోగం అంటున్నారు. ఇప్పుడు సార్ కూడా ఉద్యోగం అని చెప్తున్నారు. ఇప్పుడు సేవ అంటే సేవ చేసే వాళ్ళకి 5,000 ఎందుకు ఫ్రీగా చేయొచ్చు కదా అంటున్నారు. ఇంకెవరు మాట్లాడతారు? వాలంటీర్ జాబ్ మాత్రం ఒక సెక్యూరిటీ అనేది లేదు. సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 10 మంది వరకు వాలంటీర్ చేయాల్సి వస్తుంది. ఏ సర్వే వచ్చినా లేకపోతే ఏది వచ్చినా సరే అందరూ చేయాల్సి వస్తుంది. ప్రతి వాలంటీర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ప్రతి వరకు వాలంటీర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జగన్ గారు ఇప్పుడన్నా కాస్త అర్థం చేసుకొని మాకంటూ ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే బాగుంటుందని మీ ఎందుకు తీసారమ్మా అసలు? రీజన్ అంటే సార్ 5,000కి ఎలా బ్రతుకుతాం సార్? ఒక ఫ్యామిలీని రన్ చేయాలంటే 5,000కి ఎలా పాసిబుల్ అయింది? అంటే వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు, ఇట్స్ అడిషనల్ వర్క్ మాత్రమే అని కదా చెప్తున్నారు. కరెక్టేనండి. వాలంటీర్ అనేది ఉద్యోగం కాకపోతే మాకు ఇష్టం వచ్చిన వేళల్లో వెళ్ళి వర్క్ చేయాలి. కానీ మాకు కూడా 12 రోజులు తమ్ము పెట్టారు. ఈ టైం అనేది లేదు. ఏ టైంలో ఫోన్ చేస్తే ఆ టైంలో వెళ్ళాలి. ఏ టైంలో ఏ వర్క్ చెప్తే ఆ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలి. టార్గెట్ ఇవాళ ఈ వర్క్ కంప్లీట్ చేయాలి అంటే సాయంత్రానికి ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి. మాకు కూడా మరి సేవ అంటే వాలంటీర్ అంటే మరి ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళి చేయొచ్చు కదా, ఏదో మార్నింగో ఈవినింగో. మరి దాని మీదే డిపెండ్ అయినప్పుడు మాకు కూడా ఒక జాబ్ చార్ట్ అనేది ఉండాలి కదా సార్. ఒక ఫిక్స్డ్ శాలరీ, ఉద్యోగ భద్రత అనేది ఉండాలి కదా. మెయిన్ ఉద్యోగ భద్రత సార్.